మీరు మరి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అక్కట్లేదంటే నేనేం చేయను చెప్పండి. రైట్. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్ మాట్లాడండి. లక్ష్మీకాంత్ గారు మ్యూట్లో ఉంది మాట్లాడండి. సార్ నమస్తే. నమస్కారం, మాట్లాడండి. చెప్పండి సార్. సో ఏంటి, ఎందుకు ఇప్పుడు ఇందాక మన శ్రీరామ్ గారు మాట్లాడింది కూడా విన్నారు. సో దీంట్లో ఏమేమి ఉంటుంది కెమికల్లో అనేది, అది ఎందుకు బలంగా తీసుకెళ్ళలేకపోతున్నారు? దీనికి ఇంకేదైనా కారణం ఉందా? ఇది వాడడం వల్ల, ఈ ఫుడ్ పాయిజన్ ఇవన్నీ ఇట్లాంటి వాడడం వల్ల, సో శ్రీరామ్ గారు ఇంకొక కాయిన్కి ఇంకో వైపు కూడా చెప్తా ఉన్నారు ఆయన, అట్లాంటిది ఏమైనా ఉండుంటుందా ఏంటి? మీరు దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇది సార్ నమస్తే అండి అందరికి. శ్రీరామ్ గారు మాటకి మనం కూడా వివరణ ఇవ్వాలి సార్. ప్రధానంగా సిట్టు విచారణలో తేలింది ఏంటంటే మొత్తం 600 పేజీల నివేదికలో ఇప్పుడు కేవలం 220 పేజీల వరకు మాత్రమే ప్రస్తావన జరుగుతుంది సార్. ఈ 220 పేజీల ప్రస్తావన వచ్చేసరికి కాళ్ళకి చెమటలు బట్టి, చేతులకు చెమటలు బట్టి, డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి బెదిరింపులు చేసే స్థాయికి వెళ్ళిపోయారు సార్ అటు పక్కన పార్టీ వాళ్ళు, గత ప్రభుత్వం వాళ్ళు. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఎట్లా ఉంటుందంటే, ఏ దొంగతనం చేసినా గానీ దొరికిపోయే తత్వం. అంటే చిన్నప్పుడు 10th పేపర్లు దొంగతనం చేసినా గానీ, తండ్రి అధికారం పెట్టుకుని భూదందా చేసినా గానీ, అందుకనే కదా ఇప్పటి వరకు ఆయన మీద ఈడీ కేసులు కానీ పలు కేసులు ఏర్పడడం కానీ, బాబాయ్ హత్య కేసుని నారాసుర రక్త చరిత్ర అని, గుండెపోటు అని చెప్పి తర్వాత గొడ్లపోటు అన్నారు రకాలుగా. సో ఇక్కడ వీళ్ళ అధికారంకి వచ్చిన తర్వాత లెక్కర్ స్కాములు చూసుకుంటే ఇప్పుడు లడ్డూ వ్యవహారం, ఈ లడ్డూ వ్యవహారం అనేది చిలికి గాలివానక తయారైనట్టుగా ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయిపోయింది సార్. నేషనల్ ఇష్యూ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళు సహకరించకపోవడం. దీంట్లో దాదాపు ఇప్పుడు వరకు 37 మందిని అరెస్ట్ చేశారు సార్. ఈ 37 మందిని అరెస్ట్ చేస్తుంటే బెయిల్ తీసుకొని దర్జాగా బయట తిరుగుతున్నారు. కానీ వీళ్ళు సిట్ అధికారులు, సుప్రీంకోర్టు నియమించింది సిట్ అధికారులకి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళకి ఈ కేసు విషయంలో ఖచ్చితంగా విచారణకి సహకరించాలన్న ఉద్దేశం కానీ బుద్ధి జ్ఞానం కానీ ఏమీ లేకుండా ఇవాళ రోజున ఒక మీడియా సాక్షిగా అసెంబ్లీకి రాకుండా మీడియా సాక్షిగా మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కూడా వీళ్ళు ఒక పేపర్ వర్క్ పట్టుకొని పలానా పేజీ, ఇప్పుడు వంశీ గారు కానీ శ్రీరామ్ గారు కానీ ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఒక పేపర్ వర్క్ ప్రకారంగా, ChatGPT ప్రకారంగా, లేకపోతే గూగుల్ సెర్చ్ చేస్తూ ఇట్లా జరుగుతుందని చెప్పేసి అని అన్నారు సార్. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటూ ఉంటే అన్నిటి గురించి నేను చెప్పను. ఈస్టర్ అంటే ఏంటి సార్? గూగుల్లో ఒకసారి చెక్ చేసి చూడండి సార్. కొవ్వు పర్సెంటేజ్ ఉంటే దాన్ని ఈస్టర్ అంటారు సార్. దాంట్లో జంతు కొవ్వు అనుకోండి, పంది కొవ్వు అనుకోండి, ఏదన్నా అనుకోండి. దీంట్లో NDRI కానీ NDDB కానీ ఈ 2 చోట్ల కూడా గుజరాత్ ల్యాబ్ లో కానీ, ఇటు బెంగళూరు ల్యాబ్ లో కానీ ఒక మాట చెప్పారు. 10% కన్నా కొవ్వు శాతం ఉంటే మా పరిశీలనలో మేము గుర్తించలేము అన్నారు. కానీ కలవడానికి ఖచ్చితంగా అయితే కలిసింది సార్. ఇక్కడ దీంట్లో ప్రధానంగా కొవ్వు లేదని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. కానీ అసలు నెయ్యి కల్తీ జరిగిందనే విషయం అయితే వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ ఇంకో విషయం, ఈ తర్వాత ఇప్పుడు 60వ పేజీ మనం చదివేసరికి దీంట్లో ల్యాబ్సా అనేది ఏంటి సార్? మనం ఇప్పుడు డామెక్స్ ఇవన్నీ మనం ఇంట్లో వాడతాం చూసారా? ఈ డామెక్స్ వాటిలో వాడే లిక్విడ్ కూడా దాంట్లో ఉంది సార్. దాంట్లో ఈ లాప్సా అనేది తీసుకుంటే, సో దీన్ని కన్జ్యూమ్ చేస్తే, దీన్ని తీసుకుంటే గనక జీర్ణాశయం దెబ్బతింటుందంట. తర్వాత పేగులకు గాయాలవ్వడం, కాలేయ వ్యాధులు తలెత్తడం, దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్ కు కూడా దారితీసే అవకాశం ఉంటుందంట ఈ లాప్సా అనేది. అవును సార్. దీంట్లో యాసిడ్ స్లారీ అనేది కూడా ఒకటి ఉంది సార్. లాప్సాతో పాటు ఇది కలిపారు సార్. ఇది కలిపి ఇదంతా ఏంటంటే, దీన్ని ఒక చుక్క పాలు కానీ, ఒక చుక్క వెన్న కానీ ఎటువంటిది లేకుండా ఇట్లాంటి గీ ఫ్లేవర్స్ కలిపి తయారు చేశారు. కాబట్టి దీన్ని సింథటిక్ గీ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టారు సిట్టు. దాన్ని కూడా ఒప్పుకోకుండా నిన్న ప్రెస్ మీట్ చూసారా సార్? జోగి రమేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నేషనల్ ఛానల్లో ఏమో వైవి సుబ్బారెడ్డి గారు మొత్తం తప్పు ఒప్పేసుకున్నాడు, కల్తీ జరిగిందని ఆయన అంటాడు. ఇటు పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు అదేదో ఒక చిట్టు పేపర్, ఇప్పుడు ఒక చిట్టు పేపర్ తీసుకొచ్చి ఇదే సిట్టు ఇచ్చిన పేపర్ అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన అడగలేదు కదా, పెద్ద స్థాయి వ్యక్తి. మీడియా వాళ్ళు ఏంటి సార్ ఆ పేపర్ ఒకసారి ఇవ్వండి అని చెప్పి ప్రశ్నించలేరు కదా. ఓ పేపర్ తీసుకొచ్చి వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి సిట్టు వారే చెప్పారని చెప్పేసి అన్నారు. అసలు ఎక్కడ చెప్పారు సార్ ఆ మాట?
ఇటు పక్కన మీడియా ఛానళ్ళు అర్నబ్ గోస్వామి లాంటి వ్యక్తులు ఏకి పారేస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక మాట మెసేజ్ రూపంలో ట్వీట్ చేశారు సార్. ఇది మనం చూస్తూ ఊరుకుంటే ఇది చేతకాంతనం అవుతుంది. ధార్మిక బాధ్యత అనేది ప్రతి భక్తుడి మీద ఉంది. ఇది భక్తులు, ధార్మిక సంస్థలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఇది మనసులో ఆలస్యత్వం నుంచి మనం బయటికి రావాలి అని చెప్పేసి కులం, మతం, ప్రాంతీయవాద ప్రకారంగా కాదు, విడిపోయినట్లు కాదు, దేవుడి విషయంలో అందరూ ఒకటే, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశం మీద మాట్లాడేసారు. అది ఇవాళ ఒక నేషనల్ ఇష్యూ అయిపోయిందంటే దానికి ప్రధాన కారణం కూడా వాళ్ళే సార్, వైసీపీ వాళ్ళే. వాళ్ళ గొయ్యని వాళ్లే తీసుకొని పూడ్చుకునే స్థాయికి వెళ్ళిపోయారు సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానాలకు కూడా పార్టీ విషయంలో అదే సార్. కార్యకర్త బయటకు వచ్చి కార్యకర్తల్ని రప్ప అంటే అనిపిస్తాడు, డీజే సౌండ్లు పెడతారు, ప్రజలు బయట తిరుగుతున్నారంటే వాళ్ళ అంటే రోడ్డు మీద ట్రాఫిక్ జాములు చేసి వాళ్ళకి ఆటంకాలు కలిగిస్తారు. ఈ మధ్యలో కార్యకర్త ప్రాణాలు తీసేస్తారు. ఏం సార్ పార్టీ విధానాలు?